కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరలోక సైన్యము అనేటువంటి ఒక మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఈ పరలోక సైన్యము ఎవరు అంటే యెహోవా దేవుని యొక్క సైన్యము. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అనేటువంటి మాట బైబిల్లో మనకి 200 సార్ల కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది. ఆ యెహోవా దేవుని యొక్క సైన్యమే పరలోక సైన్యము. స్పిరిచువల్ ఆర్మీ, మనిషి కంటికి కనపడడానికి అవకాశం లేనటువంటి పరలోక సైన్యము. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ మాట మనకి కరెక్ట్గా అర్థం కావాలి. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము అనగానే గాడ్స్ సుప్రీం అథారిటీ అండ్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ అని మీకు అర్థం కావాలి. ఈ భూమి చుట్టూ ఉన్న గ్రహాలు, వాటికి పైగా ఉన్నటువంటి నక్షత్రాలు, ఈ 3 ఆకాశాలలో మనకి కంటికి కనిపించినటువంటి వీటన్నిటి మీద కూడా అధికారము దేవునికి ఉన్నది. దేవునికి ఇంపాసిబుల్ అనేటువంటి మాట వర్తించదు. ఒకసారి మనము బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యగు యెహోవా దావీదుకు తోడుగా ఉండెను. ఇక్కడ సైన్యములకు అధిపతి, లార్డ్ ఆఫ్ ఆర్మీస్ అని న్యూ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఉన్నది. కింగ్స్ జేమ్స్ వర్షన్లో లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని ఉంటుంది. ఎవరు వీళ్ళు అంటే పరలోక సైన్యము. యేసు ప్రభు వారు కూడా ఒకసారి కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, ఒకవేళ నేను నా తండ్రిని అడిగిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను సైన్యమును ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అని యేసు ప్రభువారు పేతురుతో అనడం జరిగింది. ఒక్క రోమా సైనికుల యొక్క దండు 6,000 మంది ఉంటారు. యేసు ప్రభువారు 12 సేనా సమూహములు అని అంటే, సేనా వ్యూహములు అని అంటే 12 × 6,000 అంటే 72,000 మంది సైనికులను, పరలోక సైన్యమును నా తండ్రి అయిన దేవుడు నన్ను రక్షించుట కొరకు పంపించడం నువ్వు అనుకుంటున్నావా? ఇది ఇలా జరగవలసి ఉన్నది కాబట్టి నేను శ్రమల పాలైపోతున్నాను, అవమానాల పాలైపోతున్నాను, సిలువకు అప్పగించబడుతున్నాను, నా ప్రాణాన్ని నేను తిరిగి తీసుకోగలను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగబోయేటువంటివి. ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రోటోకాల్ అన్నమాట. అయితే పేతురు గారికి ఈ విషయాలన్నీ కూడా అంతు చిక్కలేదు, అర్థం కాలేదు పూర్తిగా. బైబిల్లో మనము చూడగలిగితే మొట్టమొదటి ప్రస్తావన మనకి సైన్యములకు అధిపతి యగు యెహోవా అనేటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుంది. కీర్తనలలో చూడండి ఒకసారి, 99వ కీర్తన 1వ వచనములో యెహోవా దేవుడు కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అని ఉన్నది. అంటే గాడ్ ఈజ్ ద యూనివర్సల్ రూలర్ ఓవర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. సర్వాధికారి అంటే సర్వము మీద, సమస్తము మీద ఆయనకు అధికారం ఉన్నది. పరలోకమును పరిపాలించే రాజు ఆయనే. ఈ పరలోకంలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి, కొన్ని పదవులు ఉన్నాయి. వారి వారి బాధ్యతల చొప్పున, వారి వారి శక్తి చొప్పున వారికి కేటాయించబడినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులను బట్టి, ఆ పనులను ఆధారంగా చేసుకొని వారికి కొన్ని డెసిగ్నేషన్స్, టైటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. యెషయా గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. 37వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు, నీవు చేయగలిగినది సమస్తము ఉన్నది, నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు, చేయిస్తాడు, జరిగిస్తాడు, జరగనిస్తాడు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం రావాలన్నా ఆయనే కారణము. నీకు ఒక శ్రమని పంపించి ఆ శ్రమల ద్వారా
నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఎంతనో తెలుసుకోవడానికి కూడా ఆయనే శ్రమలను పంపిస్తాడు. కానీ దేవుడు నీకు శ్రమలను పంపించినప్పుడు, నిన్ను ఇబ్బందులలో పెట్టినప్పుడు, నీకు కొన్ని సమస్యలను పరిచయం చేసినప్పుడు, నిన్ను కొంతమంది అయిన వారికి దూరం చేసినప్పుడు అది నీ మేలు కొరకే అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీవు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయము. కాబట్టి మీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మీ ప్రయాణంలో మీరు వెళ్తున్నప్పుడు, మీరు ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నప్పుడు కూడా భయభ్రాంతులకు గురైపోయి, లోనైపోయి భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరము క్రైస్తవులకు లేదు, ఉండదు కూడా. సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను నిరంతరము చూస్తూనే ఉంటాడు. ఆయన కంట్లో నువ్వెప్పుడూ కనిపిస్తూనే ఉంటావు. నీవు నిజమైన విశ్వాసివైతే, నీవు పరిశుద్ధతలో జీవిస్తున్నటువంటి క్రైస్తవునివైతే, వాక్యంలో ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నటువంటి క్రైస్తవునివే అయితే, ఆత్మఫలములను నువ్వు అనుభవించాలని ఆశపడుతున్నటువంటి నిరీక్షణ, ప్రేమ కలిగినటువంటి క్రైస్తవునివే అయితే, తప్పకుండా దేవుడు నిన్ను ఆయన దూతలను పంపించి ఆదుకుంటూ ఉంటాడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అల్పులమైన మేము క్రైస్తవులుగా పిలువబడుటకు, విశ్వాసులుగా ఎంచబడుటకు నీవు మమ్మలను ఎన్నుకుని ఉన్నావు ప్రభువా. ఎంతోమంది అన్యులను నీవు నీ సేవకులుగా, నీ వారిగా, నీ జనముగా, నీ గుంపుగా ఉండుటకు నువ్వు పిలుస్తూ ఉన్నావు ప్రభువా. మా సమస్యలన్నీ మీకు తెలిసే ఉన్నవి, మా శ్రమలన్నీ మీకు తెలిసే ఉన్నవి, మా ఇబ్బందులు, ఇరుకులు అన్నీ మీకు తెలిసే ఉన్నావు ప్రభువా. మా ఇరుకులో కూడా విశాలత కలుగు చేయవాడవు నీవే కాబట్టి, ప్రతి విషయంలో నీ మీద మాత్రమే మేము ఆధారపడి జీవించే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.